పెట్టుకున్న చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దీనికి కావాల్సిన పదార్థాలు మసాలా, 6 లెమన్ జ్యూస్, తర్వాత మెంతులు, ఇంకా జీరా పౌడర్, రాయి పౌడర్, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మనకు తగినంత ఉప్పు, కొంచెం పసుపు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అదే ఆయిల్లో మనం ముందుగానే పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఆ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న అన్ని మసాలాలన్నీ అందులో యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న చికెన్ ఫ్రైడ్ పీసెస్ అన్నీ ఇందులో వేసి బాగా కలపాలి. ఇదంతా కలిపేసిన తర్వాత దీన్ని ఒక పెద్ద బౌల్లో తీసుకొని అన్ని మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా అటు ఇటు కలపాలన్నమాట. కలిపేసిన తర్వాత ఈ మిశ్రమం కొంచెం చల్లబడిన తర్వాత ఇందులో మనం ముందుగానే పెట్టుకున్న 6 లెమన్ జ్యూసెస్ని యాడ్ చేసేస్తే మనకి ఒక 1-2 months వరకు నిలువగా ఉండే చికెన్ పచ్చడి రెడీ.